పాలమూరు బిడ్డ అని ప్రతి సభలో చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు, నేను కూడా పాలమూరు బిడ్డనే. మీరు ఒకవైపు మరి శృతి మెత్తగా నన్ను పొగడుతూనే మరోవైపు నన్ను చాలా శృతి మెత్తగానే వార్నింగ్ ఇస్తున్నారు మీరు. సో నిన్న మీరు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కు మరి నన్ను చైర్మన్ పదవికి నన్ను మరి ఆహ్వానం పలికినట్టుగా మరి నేను దాన్ని తిరస్కరించినట్టుగా చెప్పిండ్రు. మరి నేను మళ్ళీ చెప్తున్నా, నేను తిరస్కరించిన మాట వాస్తవమే. నేను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్నా. సో ఇది వాస్తవమే. సో అయితే మళ్ళీ మీరు అన్నారు మరి బీఆర్ఎస్ వైపు పోతే మాత్రం ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నేను ఇవాళ అడుగుతున్నా, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదా? ఏ వేదిక మీద పనిచేయాలి, ఏ ప్లాట్ఫామ్ మీద పనిచేయాలన్న స్వేచ్ఛ తెలంగాణ ప్రజలకు లేదా? ఉంది, బరాబర్ ఉంది. ఇప్పుడు మీరు ఒకవైపు ఏమో ప్రవీణ్ కుమార్ మా పాలమూరు బిడ్డ, మరి మంచోడు, నా మిత్రుడు అని చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వైపు పోతే ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలంటున్నారు. అంటే మీరు వార్నింగ్ ఇస్తున్నారా? లేకపోతే మీరు గేట్లు తెరిస్తే మరి చాలామంది పెరికి పందలు, చాలామంది అసమర్థులు, చాలామంది స్వార్థపరులు, సో వాళ్ళందరూ కూడా ఆ గేట్ల గొర్రెల మంది అలాగ వస్తున్నారు. ఆ గొర్రెల మందిలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదు. ప్రవీణ్ కుమార్ నిజమైన నిస్వార్థంగా నిజమైన నికార్సైన నిజాయితీ కోసం పనిచేసే నాయకుడు కాబట్టి ఆ గొర్రెల మందిలో ఒకడు కాలేదని బాధపడుతూ మరి అక్కసుతో ఈ మాట అంటున్నారా రేవంత్ రెడ్డి గారు? మరి మీరే చెప్పాలి. సో నేను ఎప్పుడు కూడా ఆ గొర్రెల మంది ఉండదలుచుకోలేదు. చాలామంది అన్నారు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు కేసీఆర్ దగ్గర అని అంటా ఉన్నారు సోషల్ మీడియాలో. ఎంత ప్యాకేజ్ తీసుకొని పోతున్నాం మిత్రులారా? నేను మళ్ళీ చెప్తున్నా, ప్యాకేజీ తీసుకుంటాను అయితే నేను అధికార పార్టీ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఆయన గీర్చిన గేట్ల దగ్గర కూర్చొని మరి ఆ సీట్లలో కూర్చున్నట్టుని ప్యాకేజీల కోసం వచ్చినోని కాదు. ఒక అభివృద్ధి, తెలంగాణను పునర్నిర్మాణం చేయడానికి ఒక యజ్ఞంలో భాగస్వామి కావడానికి వచ్చిన, అంతే తప్ప ప్యాకేజీల దృష్టితో ఇక్కడికి వచ్చినామని కాదు. అట్లని నాకు ఆస్తులన్నీ వచ్చినాయి, ఆ దొంగ ఆస్తులన్నీ మరి రక్షించుకుందామని చెప్పి భయంతో నేను పోయిన పిరికి పందను కాదు, స్వార్థపరుణ్ణి కాదు. నేను అన్నీ వదులుకొని, ఉద్యోగాన్ని వదులుకొని నేను రాజకీయ రంగంలోకి వచ్చిన. నేను పోలీసు ఉద్యోగంలో నాకు పక్కకు పెట్టి కేసీఆర్ గారు ఇచ్చిన ఆపర్చునిటీతో నేను 10 సంవత్సరాలు గురుకుల పాఠశాలలో సెక్రటరీగా పనిచేసి 10 లక్షల మంది విద్యార్థులను ప్రయోజకులుగా చేసిన. నాకు పైసలు అవసరం లేదు, అలా ప్రజాసేవనే ముఖ్యం అని చెప్పి ఇక్కడికి వచ్చిన. అందుకొరకు రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు మరి మీ దారిన రాని వాళ్ళను బెదిరించడం దయచేసి మానుకోండి. నేను కూడా పాలమూరు బిడ్డనే. నా లోపల కూడా మరి అదే తుంగభద్ర నది తినే, నా లోపల కూడా అదే నడిగడ్డ గాలే ఉన్నది, అదేవిధంగా నడిగడ్డ తిండే నేను తిన్నా. అందుకొరకు మరి పాలమూరు బిడ్డను, మీరు పాలమూరు బిడ్డ అయితే మరి నేను కూడా పాలమూరు బిడ్డనే. సో అందుకొరకు దయచేసి అట్లా వార్నింగ్లు ఇవ్వకండి, మరి మీరు హోదాను తగ్గించుకోకండి అని ఉద్యమ నేత